టాలీవుడ్ లో మెగా కంపౌండ్ టైం నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేస్తున్నారు. మెగా స్టార్ నుంచి మెగా ప్రిన్స్ దాకా అంతా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. దీంతో మెగా అభిమానుల అటెన్షన్ ఇప్పుడు సాయి దుర్గా తేజ్ వైపు షిఫ్ట్ అయింది. మరి సంబరాల ఏటిగట్టుతో ఈ మెగా మేనల్లుడు హిట్ కొడతాడా? ఇంతకీ ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? 2026 మెగా నామ సంవత్సరం అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన మెగా అభిమానులకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సాయి దుర్గా తేజ్. సంబరాల ఏటిగట్టు సినిమా విడుదలపై ఇన్నాళ్లుగా కంటిన్యూ అవుతున్న బిగ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేశారు మెగా మేనల్లుడు. 2027 జనవరి 12న ఈ పాన్ ఇండియా సినిమా థియేటర్స్ లోకి వస్తుందని పవర్ఫుల్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. దీంతో 2027 టాలీవుడ్ సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ పై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టేజియస్ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మేజర్ హైలైట్ గా ఉంటాయని చెప్తుంది సంబరాల ఏటిగట్టు టీం. ఈ సినిమా కోసం 6 ప్యాక్ అవతార్ లోకి ట్రాన్స్ఫర్మ్ అయిన సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాపై అంచనాలని భారీగా పెంచేస్తుంది. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత సాయి దుర్గా తేజ్ నుంచి వస్తున్న సినిమా సంబరాల ఏటిగట్టు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సైతం అందరినీ అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. అసలు సంధ్యవేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం అంటూ విడుదలైన గ్లింప్స్ సినిమా స్కేల్, రేంజ్, గ్రాండియర్ ని పరిచయం చేసింది. మరి 2027 సంక్రాంతి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టుతో ఏ రేంజ్ సక్సెస్ చూస్తారో వెయిట్ అండ్ సీ.